మిత్రులారా నమస్కారం. నా పేరు డాక్టర్ చిరుమామిళ్ళ మురళి మనోహర్, ఎండి ఆయుర్వేద ప్రొఫెసర్, హైదరాబాద్. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మిమ్మల్ని అందరినీ ఇలాగా ఈ ఛానల్ ద్వారా కలుసుకున్నందుకు చాలా ఆనందంగా ఉంది. మీరు ఎక్సలెంట్గా రెస్పాండ్ అవుతున్నారు. అలాగే ఈ వీడియోని మీ సర్కిల్స్తో షేర్ చేసుకుంటున్నారు. చాలా చాలా సంతోషం. ఇక ఫ్యామిలీ హెల్త్ అనే ఈ చక్కని కార్యక్రమాల పరంపరలో, ఈ సిరీస్లో మనల్ని, మన కుటుంబ సభ్యుల్ని, మన స్నేహితుల్ని, మన బంధుమిత్రుల్ని, మన శ్రేయోభిలాషుల్ని ఇలాగ అందరినీ ఇబ్బంది పెట్టే చిన్న పెద్ద సమస్యలకు, వ్యాధులకు అతి సులువైన, విలువైన, శక్తివంతమైన, శాస్త్రీయమైన ఆయుర్వేద ఔషధాల తయారీలని, అలాగే సూచనల్ని, నివారణ పద్ధతుల్ని, గృహ చికిత్సల్ని, వీటన్నింటినీ తెలుసుకుందాం. ఈ కార్యక్రమంలో మనం తెలుసుకోబోతుంది కీళ్ళ నొప్పుల గురించి. ఎంతోమంది ఈ జాయింట్ పెయిన్స్తో బాధపడుతూ ఉంటారు. మామూలుగా మన శరీరం మొత్తం గమనిస్తే ప్రతి చోట కీళ్ళు ఉంటుంది. మెడలో కీళ్ళు ఉంటాయి, అలాగే వెన్నులో ఉంటాయి, అలాగే చేతుల్లో ఉంటాయి, కాళ్ళల్లో ఉంటాయి. ఈ అన్నీ కూడా వీటన్నిటిని ఆయుర్వేదంలో సంధులు అంటారు. వీటికి వచ్చే నొప్పిని సంధివాతం అంటారు. కొంత వయసు మళ్ళిన తర్వాత శరీరం లోపల ఉండేటువంటి ఈ కీళ్ళల్లో అరుగుదల అనేది స్టార్ట్ అవుతుంది. ముఖ్యంగా మోకాల సందు, అంటే ఇది వెయిట్ బేరింగ్ జాయింట్ కదా. ఈ మోకాల సంధిలో సర్వసాధారణంగా నొప్పి మొదలవుతూ ఉంటుంది. అలాగే ఇంకా చాలా రకాలు ఉన్నాయి. ఉదాహరణకు ఆస్టియో ఆర్థరైటిస్. దీంట్లో ఏంటంటే నిద్ర నుంచి లేచిన తర్వాత కొంత టైం తర్వాత ఆ కీళ్ళు బిగుసిపోయినట్టుగా అనిపిస్తూ ఉంటాయి. మెయిన్గా రుమటైడ్ ఆర్థరైటిస్లో ఫస్ట్ 1 hour చాలా విపరీతమైన పెయిన్ అనిపిస్తూ ఉంటుంది. ఆస్టియో ఆర్థరైటిస్లోనేమో త్రూఅవుట్ ద డే వాడే కొద్దీ ఈ జాయింట్ని నొప్పి ఎక్కువైపోతూ ఉంటుంది. ఉదాహరణకు మనం నడుస్తూ ఉంటాం అనుకోండి, మొదట్లో బాగానే ఉంటుంది, కొంచెం నడిచిన తర్వాత నొప్పులు ఎక్కువ అవుతాయి. ఇక సర్వైకల్ స్పాండిలోసిస్, ఇది మెడ వెనక వెన్నుపూసలు ఉంటాయి కదా, వాటిల్లో అరుగుదల వల్ల ఈ మెడలో నొప్పి అనిపిస్తూ ఉంటుంది. ఇక అది ఒకవేళ నరం నలిగి నొక్కుపోయింది అనుకోండి, అప్పుడు చెయ్యి అంతా లాగుతూ ఉంటుంది. ఇక లంబార్ స్పాండిలోసిస్, ఇదేంటంటే నడుము ప్రాంతం, ఈ వెన్నుపూసలు అరుగుతాయి. అరగటం వల్ల అక్కడ నడుము నొప్పి మొదలవుతుంది. ఆ అరగటం వల్ల ఒకవేళ నరం నలిగితే అప్పుడు కాళ్ళు లోపలికి నొప్పి లాగుతూ ఉంటుంది. ఇక చెప్పుకున్నాం కదా రుమటైడ్ ఆర్థరైటిస్, చేతివేళ్ళు వాపులతో కూడినటువంటి నొప్పులతోటి ఇబ్బంది పెడుతూ ఉంటాయి. దీంట్లో ఇది సిస్టమిక్ ప్రాబ్లం కాబట్టి ఒక్కోసారి జ్వరం ఉంటుంది, అలాగే ఆకలి తగ్గిపోతుంది, రక్తం తగ్గిపోయి రక్తహీనత వస్తూ ఉంటుంది. ఇలాగా ఈ జాయింట్స్ ఇన్వాల్వ్ అవ్వటం వల్ల అనేక రకాలుగా నొప్పులు వేధిస్తూ ఉంటాయి. ఇలాంటి ఈ కీళ్ళ నొప్పులను ఎలా తగ్గించుకోవాలి? ఆయుర్వేదంలో అద్భుతమైన సులభమైన చికిత్సలు ఉన్నాయి. ఎందుకంటే ఈ జాయింట్ పెయిన్స్కి ఇప్పుడు నా ప్రాక్టీస్లో దాదాపుగా 50% ఈ పాలిఆర్థరాలజియాస్, అంటే మల్టిపుల్ జాయింట్స్లో పెయిన్స్ తోటి వచ్చే వాళ్ళే ఉంటున్నారు. ఎందుకంటే పెయిన్ కిల్లర్స్ వాడలేరు, అలాగని ఉండలేరు వాడకుండా. ఆ పెయిన్ కిల్లర్స్ తోటి సైడ్ ఎఫెక్ట్స్, కిడ్నీలు చెడిపోవడం దగ్గర నుంచి లివర్ దెబ్బతింటం, ఎసిడిటీలు చాలా ఉంటాయి. అలా కాకుండా దీనికి సురక్షితమైనటువంటి ప్రత్యామ్నాయాలు అంటే ఆయుర్వేదంలో చాలా చక్కనివి, సౌమ్యమైనవి, తర్వాత శక్తివంతమైనవి, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేనివి ఉన్నాయి. ఉదాహరణకు ఇలాంటి ఇంటి వైద్యం తీసుకుంటే కీళ్ళ నొప్పులకి వెల్లుల్లి అద్భుతంగా పనిచేస్తుంది. లసున ప్రభంజనానాం శ్రేష్టం ఉంటుంది ఆయుర్వేదం. అంటే ఈ వాతపు నొప్పులను తగ్గించే వాటిలో లసున అంటే వెల్లుల్లి అనేది ది బెస్ట్ అని. వెల్లుల్లిని ఎలా వాడాలి అంటే వెల్లుల్లిని ముద్దగా నూరండి, అంటే వెల్లిపాయ అంటారు కదా, గార్లిక్. దీంట్లో 5-6 పాయలు కలిపి ఒక వెల్లుల్లి తయారవుతుంది. దీన్ని 5-6 తీసుకొని ముద్దగా దంచండి. అప్పుడు ఈ ముద్ద మీకు వెయిట్కి ఎంత తోగాలి అంటే 12 నుంచి 24 గ్రాములు తోగాలి. అంటే 2 టీ స్పూన్ల నుంచి 4 టీ స్పూన్ల వెల్లుల్లి ముద్ద సిద్ధం చేసుకోండి మీరు. దీనికి నువ్వుల నూనె కలపండి, 1 టీ స్పూన్ నువ్వుల నూనె. అంటే 2 టీ స్పూన్ల వెల్లుల్లి ముద్ద, 1 టీ స్పూన్ నువ్వుల నూనె. మరి సమస్య తీవ్రంగా ఉంటే 4 టీ స్పూన్ల వెల్లుల్లి ముద్ద, 1 టీ స్పూన్ నువ్వుల నూనె. ఇలాగ ఈ 2 కలపండి. కలిపి దీన్ని ఉదయం ఒకసారి, సాయంత్రం ఒకసారి, రోజుకి 2 సార్లు వేడి నీళ్ళతోటి తీసుకోండి లోపలికి. దీంతో ఈ కీళ్ళ నొప్పుల్లో అద్భుతమైన ఫలితం కనిపిస్తుంది. ఒకసారి ఈ వెల్లుల్లిని ఇలా తీసుకోవటం వల్ల కొంతమందికి గ్యాస్ట్రైటిస్ లాంటివి ఉంటే ఇబ్బంది పెట్టే రిస్క్ ఉంటుంది. అందుకని దీన్ని ఆహారం తర్వాత 1 గంట ఆగి అప్పుడు తీసుకోండి. వేడి నీళ్ళతో తీసుకోవటం వల్ల ఏం జరుగుతుంది అంటే లోపల ఉండేటువంటి జడత్వం వీడి మొబిలిటీ అనేది ఇంప్రూవ్ అవుతుంది. వెల్లుల్లిని తీసుకోవటం వల్ల ఇది ఎనాలిసిక్గా పనిచేస్తుంది, అలాగే వాతాన్ని తగ్గిస్తుంది. బేసిక్గా మెయిన్గా ఆమవాతం, అంటే ఆమం కనుక, అంటే ఇండైజెషన్ వల్ల నొప్పులు వస్తూ ఉంటాయి, అలాంటి సందర్భాల్లో కూడా ఇది బాగా పనిచేస్తుంది. ఇలాంటిది అద్భుతమైన మరొక ఇంటి వైద్యం పారిజాతం ఆకులు.
పారిజాతం మనం అలాగా పెద్ద పెద్ద చెట్లలాగా పెరుగుతూ ఉంటాయి ఈ పారిజాతం చెట్లు. ఈ పారిజాతం పూలు చాలామందికి పరిచయమే. అంటే మనకి పాటలు కూడా ఉన్నాయి కదా, పారిజాతి మందిరాన అని. ఇలాగా ఈ పారిజాతం అనేది, ఆ పూలు అనేది అద్భుతమైనటువంటి సుమగంధాలు వస్తూ ఉంటాయి. చాలామందికి ఆ పూలు మాత్రమే తెలుసు. అయితే ఆకులకి ఇలాగా జాయింట్ పెయిన్స్ని తగ్గించే తత్వం ఉంది. పారిజాతం ఆకుల్ని ఒక 10 తెచ్చుకోండి, ముద్దగా నూరండి. ఇప్పుడు ఈ ముద్దని నీళ్ళకి వేయండి, ఒక గ్లాస్ నీళ్ళకి వేసి చిన్న మంట మీద సన్నటి సెగ మీద సగం కషాయం మిగిలేంత వరకు మరిగించండి. ఇప్పుడు ఈ కషాయానికి ఆముదం వేయండి, ఒక టీ స్పూన్ ఆముదం లోపలికి తాగేయండి. రోజుకి ఒకసారి దీన్ని తీసుకుంటూ ఉండాలి. దీంతో మంచి ఫలితం ఉంటుంది. కాబట్టి ఒకవేళ ఈ జాయింట్ పెయిన్స్ మిమ్మల్ని బాగా ఇబ్బంది పెడుతూ ఉంటే, మీరు ఇక ఎంతకాలం ఈ పెయిన్ కిల్లర్స్ వాడతాము అన్న నిస్పృహతో మీరు ఉంటే, ఇది ఒక మంచి ప్రత్యామ్నాయం మీకు. పారిజాతం ఆకుల్ని ఒక 10ని ఫ్రెష్గా తెచ్చుకొని ముద్దగా నూరి, అప్పుడు దాన్ని నీళ్ళకి వేసి ఒక గ్లాసు నీళ్ళకి సగం గ్లాసు మిగిలేంత వరకు బాగా మరిగించి, ఆ కషాయానికి ఒక టీ స్పూన్ ఆముదం వేసి తాగేయండి. ఇది ఉదయం డోస్. అలాగే సాయంత్రం కూడా ఇదే పద్ధతిలో చేయండి. ఇలా చేస్తే మంచి ఫలితం ఉంటుంది. ఒకవేళ సమస్య కాస్త తక్కువ ఉంటే రోజుకి ఒకసారి సరిపోతుంది. ఇదే పద్ధతిలో వావిలాకుతో కూడా చేయొచ్చు. వావిలి, కొంతమంది దీన్ని ఆవిలి అంటూ ఉంటారు. ఇది కూడా అంతే. మెయిన్గా సయాటికా, లంబాగో, అలాగే బ్రేకియల్ న్యూరాలజియా ఇలాంటి నొప్పుల్లో చాలా అద్భుతంగా పనిచేస్తుంది వావిలి. దీన్ని కూడా అంతే. ఒక 10-15 తెచ్చుకొని శుభ్రంగా కడిగి, ఆ తర్వాత కచ్చాపచ్చగా దంచి నీళ్ళకి వేసి మరిగించి కషాయం తయారు చేసి, ఆ కషాయాన్ని యాజిటీజ్గా తాగొచ్చు, లేదు దానికి ఒక టీ స్పూన్ ఆముదం కలిపి తాగొచ్చు. దీంతో కూడా ఈ జాయింట్ పెయిన్స్ తగ్గుతాయి. ఇక ఇలాంటిదే ఈ కీళ్ళ నొప్పుల్లో పనిచేసే మరొక అద్భుతమైన ఔషధం గుగ్గులు. దీన్నే మహిసాక్షి గుగ్గిలం అంటారు. ఈ గుగ్గిలం చెట్టు నుంచి కారేటువంటి నిర్యాసమే గుగ్గులు. దీన్ని శుద్ధి చేయాలి. శుద్ధ గుగ్గులు అన్న పేరుతోటి మీకు ఆయుర్వేద మూలికలమ్మే అంగడిలో దొరుకుతుంది. ఇది బంకలాగా, తుమ్మ బంకలాగా, వేప బంకలాగా, ఇది కూడా ఒక బంక. ఈ శుద్ధి చేసినటువంటి ఈ గుగ్గుల్ని 1 నుంచి 3 గ్రాములు, దీన్ని రోజుకి 3 సార్లు వేడి నీళ్ళతో తీసుకోవాలి. పూటకి 1 నుంచి 3 గ్రాములు. అలా ఉదయం, మధ్యాహ్నం, రాత్రి 3 పూట్ల కూడా వేడి నీళ్లతోటి దీన్ని తీసుకుంటూ ఉంటే మంచి ఫలితం ఉంటుంది. ఈ నొప్పులు తగ్గుతాయి. ఇలాంటిదే ఈ కీళ్ళ నొప్పుల్లో మీరు వాడుకోగలిగే మరొక అద్భుతమైన ఔషధం సొంఠి. సొంఠి శోధిస్తుందని సామెత. సొంఠిని కషాయం తయారు చేసుకోవాలి. అల్లాన్ని ఎండబెట్టి సొంఠి తయారు చేస్తారు. సొంఠి కొమ్ములు అన్న పేరుతో మీకు ఇది పచారీకోటలో దొరుకుతుంది, ఆయుర్వేద మూలికలమ్మే అంగడిలో కూడా దొరుకుతుంది. ఈ సొంఠిని చిన్న చిన్న ముక్కలుగా తరిగి నీళ్ళకి వేసి మరిగించి కషాయం తయారు చేయండి. ఇలాంటి ఈ కషాయాన్ని ఒక టేబుల్ స్పూన్ నుంచి 2 టేబుల్ స్పూన్లు తీసుకోండి. దీనికి ఒక టీ స్పూన్ నుంచి 2 టీ స్పూన్ల ఆముదం కలపండి. చూడండి, మీరు సొంటి కషాయాన్ని ఒక టేబుల్ స్పూన్ నుంచి 2 టేబుల్ స్పూన్లు తీసుకొని ఒక కప్పులోకి, దానికి ఆముదాన్ని ఒక టీ స్పూన్ నుంచి 2 టీ స్పూన్లు కలపాలి. కలిపేసేసి ఇలా ఉదయం ఒకసారి, రాత్రికి ఒకసారి 2 సార్లు తీసుకుంటూ ఉంటే అద్భుతమైన ఫలితం కనిపిస్తుంది. మెయిన్గా కీళ్ళవాతం అంటే వాపులతో కూడినటువంటి కీళ్ళ నొప్పులు ఉంటాయి. లైక్ రొమటైడ్ ఆర్థరైటిస్, రియాక్టివ్ ఆర్థరైటిస్, గౌటీ ఆర్థరైటిస్, ఇలాంటి వాటిలో ఈవెన్ యాంక్లైజింగ్ స్పాండిలైటిస్లో కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఇది. ఇలాంటిది మరొక అద్భుతమైన కీళ్ళ నొప్పులను తగ్గించే ఔషధం మీరు తయారు చేసుకోవచ్చు. సొంటి ఒక 1/2 చెంచా, అలాగే నువ్వులు 1 చెంచా, బెల్లం 1/2 చెంచా, ఈ మూడింటిని ఇలా కలిపి ముద్దగా నూరండి. సొంటి కొమ్ములు తీసుకోండి, ఒక 1/2 చెంచాడు, లేదా సొంటి పొడైనా తీసుకోవచ్చు. అలాగే 1 చెంచాడు నువ్వులు తీసుకోండి, బెల్లం 1/2 చెంచా తీసుకోండి. ఈ మూడింటిని బాగా నూరండి. నూరి ఈ ముద్దని అలాగా ఉసిరికాయ అంత వండ అవుతుంది ఇది, దాన్ని నోట్లో పెట్టుకొని కొరికి వేడి నీళ్ళతోటి మింగేయండి. ఇలా 2 సార్లు చేస్తూ ఉంటే కూడా ఈ కీళ్ళ నొప్పులు తగ్గుతాయి. కీళ్ళ నొప్పులు కొంతమందికి ఒక లైఫ్ లాంగ్ ప్రాబ్లం. చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు. దీన్ని సరైన సమయంలో అటెండ్ అవ్వకపోతే జాయింట్స్ కలిసిపోయి క్లా హ్యాండ్ డిఫార్మిటీ అంటారు. అంటే ఏంటంటే ఈ వేళ్ళన్నీ ఇలా వంకలు తిరిగిపోతాయి. వంకలు తిరిగిన తర్వాత నొప్పులు తగ్గొచ్చు, కానీ వంకర్లు మిగిలిపోతాయి. అది మెయిన్ ప్రాబ్లం. కాబట్టి వంకర్లు ఎందుకు తిరుగుతాయి అంటే ఇన్ఫ్లమేషన్ ఉంటుంది. ఇన్ఫ్లమేషన్ ఉన్నప్పుడు శరీరం ఏం చేస్తుందంటే కలిపేసుకునే ప్రయత్నం చేస్తుంది. దీంతో బ్యాంబో స్టిక్ అంటే ఒక వెదురు గడ ఎట్లయితే ఆ కణుపుల దగ్గర లావుగా అవుతాయో అలా కణుపులు లావు అవుతాయి, ఫ్యూజ్ అయిపోతాయి, ఇక తర్వాత అవి పనికి రాకుండా పోతాయి. అలా కాకుండా ఉండాలంటే అప్పుడు దాన్ని ఆ ఇన్ఫ్లమేషన్ ఆపాలి, సురక్షితంగా ఆపాలి.
దానికి కొన్ని ఆయుర్వేద ఔషధాలు ఉంటాయి. ఉదాహరణకు యోగరాజు గుగ్గులు, దీన్ని ప్రిస్క్రైబ్ చేస్తాం. 1 నుంచి 2 మాత్రలు నీళ్ళతో రోజుకి 2 సార్లు. అలాగే ఒకవేళ మలబద్ధకం అనుబంధంగా ఉంటే అలాంటి సందర్భాల్లో సింహనాథ గుగ్గులు అనే దాన్ని ప్రిస్క్రైబ్ చేస్తాం. దీన్ని 1 నుంచి 2 మాత్రలు నీళ్ళతో రోజుకి 3 సార్లు. ఇంకా త్రయోదశాంగ గుగ్గులు, మెయిన్గా ఇది ఆ కండరాల నొప్పులు కూడా అనుబంధించి ఉన్నప్పుడు అలాంటి సందర్భాల్లో దీన్ని సెలెక్ట్ చేసుకుంటాం. త్రయోదశాంగ గుగ్గుల్ని 2 నుంచి 4 మాత్రలు వేడి నీళ్ళతో రోజుకి 3 సార్లు. ఇది నడుము నొప్పి, గృదర్శీవాతం అంటే సయాటికా ఇలాంటి వాటిలలో మెయిన్గా దీన్ని సెలెక్ట్ చేసుకుంటాం. ఇక ఒకవేళ ఎముక అనేది బలహీన పడిపోతూ, ఉదాహరణకు వైటమిన్ డి డెఫిషియన్సీ, కాల్షియం డెఫిషియన్సీస్ ఇలాంటివి ఉన్న సందర్భాలలో అప్పుడు ఆ ఎముకల్ని స్ట్రెంథెన్ చేయడం అవసరం. దానికి అలాంటి సందర్భాల్లో లాక్షాది గుగ్గులు అనే దాన్ని సెలెక్ట్ చేసుకుంటాం. లక్కతో తయారయ్యేటటువంటి మంచి ఔషధం. 1 నుంచి 2 మాత్రలు రోజుకి 2 సార్లు. మెయిన్గా ఇది విరిగిన ఎముకలు, లేకపోతే బాగా ఆస్టియోమెలషియా, ఇంకా బోన్ మినరల్ డెన్సిటీ తగ్గిన సందర్భాలు ఇలాంటి వాటిలో దీన్ని సెలెక్ట్ చేసుకుంటాం. ఇక ఒక్కొక్కసారి ఇన్ఫెక్షన్ అనుబంధంగా ఉంటుంది, అంటే రియాక్టివ్ ఆర్థరైటిస్ ఇలాంటి వాటిలో అలాంటి సందర్భాల్లో కైసోర గుగ్గులు అనే దాన్ని సెలెక్ట్ చేసుకుంటాం. దీన్ని 2 నుంచి 4 మాత్రలు చొప్పున రోజుకి 2 సార్లు ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటాం. మోకాళ్ళ నొప్పుల్లో మెయిన్గా దీన్ని సెలెక్ట్ చేసుకుంటాం. వీటికి అనుబంధంగా అంటే వీటికి అనుపానం కోసం మహారాష్ట్రాది క్వాదం అనే దాన్ని సెలెక్ట్ చేసుకుంటాం సాధారణంగా. ఇది దాదాపుగా 2 టేబుల్ స్పూన్ల నుంచి ఒక్కొక్కసారి 4 టేబుల్ స్పూన్ల వరకు కూడా ప్రిస్క్రైబ్ చేస్తాం భోజనానికి ముందు రోజుకి 2 సార్లు. అలాగే మెయిన్గా కొంత సందర్భాల్లో న్యూరాలజియా ఉంటుంది, అంటే నరం నొక్కుపోయి నరం పెయిన్ అనిపిస్తూ ఉంటుంది, అంటే బాగా సలుపుతున్నట్టు నొప్పులు అనిపిస్తూ ఉంటాయి. అలాంటి సందర్భాల్లో మహావాత విధ్వంసన రసం అనే దాన్ని సెలెక్ట్ చేసుకుంటాం. దీన్ని పూటకు 1 మాత్ర చొప్పున రోజుకి 3 సార్లు ప్రిస్క్రైబ్ చేస్తాం. ఇలాగా పరిస్థితిని బట్టి, మీ సమస్యను బట్టి, సమస్య తీవ్రతను బట్టి, ఇతర అనుబంధ సమస్యలను బట్టి మిమ్మల్ని ఎగ్జామిన్ చేసి మీ నాడి చూసి మీకు మాత్రమే ప్రత్యేకమైన ఈ ఔషధాలని ప్రిస్క్రైబ్ చేయాల్సి ఉంటుంది. ఇలాంటి గుగ్గులు కానీ వీటిని కొరికి మింగమని సజెస్ట్ చేస్తాం. అలాగే పథ్యాపథ్యాలు కూడా ముఖ్యం. ఉదాహరణకు పథ్యం విషయంలో ఉలవలు హీటుని పెంచుతాయి, నొప్పులు తగ్గిస్తాయి. అలాగే కాకరకాయ, పొట్లకాయ, ఇంకా అల్లం, వేడినీళ్ళు, వెల్లుల్లి ఇవన్నీ కూడా ఈ నొప్పుల్లో హితకరంగా ఉంటాయి. మరి అహితం ఏమిటి అంటే కీళ్ళ నొప్పులు ఉన్నప్పుడు తీసుకోకూడదు ఏమిటంటే పెరుగు, అలాగే చేపలు, ఇంకా బెల్లం, పాలు, ఇంకా బచ్చలి కూర, అలాగే మెయిన్గా మినప్పిండితో చేసినటువంటి పదార్థాలు నొప్పులను ఎక్కువ చేస్తాయి గురుత్వం కాబట్టి. అంటే ఇడ్లీ, దోశ ఇలాంటివి వీటిని తీసుకోకూడదు. మెయిన్గా ఈ వేగాలను ఆపుకోకూడదు, అంటే మలమూత్రాది వేగాలు ఉంటాయి కదా, ఇలాంటి వేగాలని ఎప్పుడు కూడా ఆపకూడదు. అలాగే రాత్రిపూట మేలుకోకూడదు, మేలుకుంటే కీళ్ళ నొప్పులు ఎక్కువ అవుతాయి. ఇలాగా ఈ పథ్యాపథ్యాలు తెలుసుకొని పాటిస్తూ ఈ ఇంటి వైద్యాన్ని మీరు తయారు చేసుకొని వాడుకుంటూ అవసరమైతే వైద్య సలహాతో మనం చెప్పుకున్న ఈ ఆయుర్వేదిక్ మెడిసిన్స్ని వాడుకుంటే కీళ్ళ నొప్పితోటి మీరు జీవితాంతం బాధపడాల్సిన పని ఉండదు, వీటి నుంచి తేలిగ్గా బయటపడవచ్చు. ఇలాంటి మరొక ఆసక్తికరమైన విషయాన్ని తిరిగి ఇదే కార్యక్రమాల పరంపరలో మనం కలుసుకున్నప్పుడు సవివరంగా, సహేతుకంగా, సమగ్రంగా తెలుసుకుందాం. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్, 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. శుభం.